ఏదో ఒక నాన్ వెజ్ తినాలని పోటీ కోసం పోతున్నాం. చెంగిచెర్ల మటన్ దొరుకుతుందేమో అని ఇటు సైడ్ మటన్ తక్కువ దొరుకుతుంది అని ఇటు సైడ్ వెళ్తున్నాం. చాకులు అమ్ముతున్నారు ఇక్కడ మటన్ కోసుకోవడానికి. చాకు కోరుకోదా మొద్దు మటన్ కొట్టే మొద్దులు కూర మొద్దు లక్ష. ఇప్పుడే మేకల మండికి ఎంటర్ అయినాం బ్రో. ఇక్కడ చూస్తే చాలా ఆటోలు అయితే కనిపిస్తున్నాయి. గొర్రెలు చంపి ఆడదెంగిరు వచ్చాది. కోవిడ్ వాటర్ ఉడకాలి. ఇప్పుడు అది ఒక 5 minutes అట్లా ఉడికింది అనుకో తీసుకొని బోటి కూడా వేసుకొని 5 minutes కాదు 10 minutes. ఈరోజు మనం పూరి కూడా చేస్తున్నాం. పండగ పూట అంట. పూరి పిండి కాదు కానీ మావాడు ఏంటంటే చపాతీ పిండి ఇది, కానీ పూరీలు వేసాడు. మావాడు ఒక ఇంకా నుంచి పూరి పిండి కాదు అని పూరీలు కూడా వేసుకోవచ్చు. అంటే ఆ హోటల్ మేనేజ్మెంట్ చేసింది కాబట్టి కొంచెం అట్లా కలుపుతుంది మావాడు. నా చేతులు యాక్చువల్ పవిత్రం, ఎందుకంటే ఇప్పుడు స్నానం చేసి ఉన్నాడు. నిన్న వేయలే కానీ ఈ రోజు చేసి మరి ఎందుకు చేసి ఉన్నాడు. పండగ పూట స్నానం చేయాలి, పైన డీజే పెడుతున్నాడు, సపరాకు తినిపోవాలి. ఇప్పుడు మనం కొన్ని వాటర్ తీసుకోవాలి బౌల్లో. నెక్స్ట్ వేడి చేసుకోవాలి. గోరువెచ్చ వాటర్తో పిండి తీసుకోవాలి మనం. అవసరం లేదు, తగినంత వాటర్ పోసుకోవాలి ఇప్పుడు పిండిలా. మావాడేమో పిండి తీసుకుంటాడు, ఏమో ఎప్పుడు పెడతారు కదా అని. కుక్కలు పడాలి.
కూర స్టార్ట్ అవుతుంది. తగినంత తగినంత ఆయిల్ పూట మామిడి కొంచెం తగినంత కంటే కొంచెం ఎక్కువ వస్తుంది అప్పుడు రిచ్ కిట్లు అవుతారు అనమాట అప్పుడు. ఆనియన్స్ కుడు చేస్తా ఇప్పుడు. చిన్నగా వేసినాము. ఉడకబెట్టిన బోటే వేసుకోవాలి. నూనె మొత్తం అంటేటట్టు కలుపుకోవాలి. తగినంత పసుపు, అల్లం దంచింది వేసుకోవాలి. లప్పరప్ప ఉప్పు పీసుకు అంటుకోవాలి. టొమాటో మంచిగా గ్రేవీ కోసం కలిపేటట్టు కలుపుకోవాలి. నీళ్ళు గ్రేవీ కోసం అట్లా. కారం ఇష్టం ఉన్నంత వేసుకోవాలి. మా చీర కూడా వస్తున్నాం తిన్నామని. కొరియాండర్ పౌడర్, మిరియాల పొడి, కొరియాండర్ సారీ పెప్పర్ అంట, మిరియాల పొడి అంట. మీ ఇష్టం ఉన్నది వేసుకోండి, టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. పౌడర్ అయిపోయింది కాబట్టి కొంచెం వేసుకుంటున్నాం. మీరు ఎక్కువ వేసుకోరు, కొంచెం తగినంత కాకుండా. కొరియాండర్ వేసుకోవడం వల్ల మనకు కౌసు వాసన రాదన్నమాట. ఇది మటన్ మసాలా అంటారు. 5 రూపాయలే తెచ్చుకున్నాం అనమాట. ఈ కూర ఎంత అనుకుంటారు? 2 మేకలది. 2 మేకల పేగులు అన్ని పట్టుకొచ్చారు. వద్దు నలేస్తూనే అట్లా అట్లా పోసి అట్లా కలపాలి చిన్నగా. ఇప్పుడు మేము ఇట్లా ఎట్లా చేస్తున్నాం అంటే, మాకు హోటల్ మేనేజ్మెంట్ స్టూడియో ఒక ఆయన అనమాట. మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈరోజు రప్పాల తినడే. కథం పూరీలు రెడీ. రప్ప తినడే.